చేపలు మనకు చాలా రకాలుగా లభిస్తాయి. సముద్రపు చేపలు, నది చేపలు, సరస్సు చేపలు, చెరువు చేపలు, ఇలా అనేక రకాలు. నీటిని బట్టి చేపలకు దాని సొంత పేరు మరియు రుచి ఉంటుంది. అదేవిధంగా వాటి పోషకాలు కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి. సముద్రపు చేపలు, నది చేపలు మరియు సరస్సు చేపల యొక్క పోషక ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే, చేపల్లో చాలా పోషకాలు ఉంటాయి. రకరకాల పరిస్థితుల్లో పెరిగినప్పటికీ వాటి పోషకాలు చాలా వరకు అన్ని చేపల్లో ఒకే విధంగా ఉంటాయని చెప్పొచ్చు. కానీ నదీ చేపలు, సముద్రపు చేపలు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం కనుక మనం చూసినట్లయితే, సముద్రపు చేపల్లో ఒమేగా 3 వంటి కొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి సముద్రంలో పెరిగే సముద్రపు పాచిని తింటాయి. పాచిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కొవ్వు ఆమ్లం నదీ చేపల్లో కనిపించదు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో పెద్ద చేపల కంటే చిన్న చేపల్లో ఈ ఒమేగా 3 అధికంగా ఉంటుంది. ఈ ఒమేగా 3 శరీర పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. గుండె, మెదడు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ ఫ్యాటీ యాసిడ్ చక్కని ఔషధం. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ నుంచి చేప నూనె మరియు చేప మాత్రలు తయారు చేస్తారు. నదీ చేపలతో పోలిస్తే సముద్రపు చేపలు కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటాయి. మాంసాహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొందరు వాటిని తినడం ఆరోగ్యపరమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. అయినప్పటికీ చేపల్లో ఎటువంటి హానికరమైన పదార్థాలు ఉండవు కాబట్టి అన్ని వయసుల వారికి ఇది అద్భుతమైనటువంటి ఆహారం అని చెప్పొచ్చు. మిల్క్ షార్క్, ఆయిల్ ఫిష్ మొదలైనవి పాలిచ్చే తల్లులకు మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సాధారణంగా చేప ఆహారాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. వారంలో కనీసం 2-3 రోజులైనా చేపలను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను నిత్యం ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.